నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియా రావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫార్ములా ఈ రేస్ పై అసెంబ్లీలో చర్చించాలన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు మిద్దెల జితేందర్. అసెంబ్లీలో మంత్రి బట్టి విక్రమార్క వ్యాఖ్యలపై మండిపడ్డ ఎమ్మెల్యే హరీష్ రావు. సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన రుద్రాభిషేక కార్యక్రమం. తమ ప్రభుత్వ హయాంలో చేయని అప్పును తమ ఖాతాలో రుద్దారన్న ఎమ్మెల్యే హరీష్ రావు. రైటింగ్ డీటెయిల్స్ చూసే ఫార్ములా ఈ రేస్ పై అసెంబ్లీలో చర్చ పెడితే ఎవరు ఏంటో ప్రజలు నిర్ణయించుకుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి లీకులు ఇచ్చి రాజకీయ దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని, చర్చ 4 గోడల మధ్య కాదు, దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టమని డిమాండ్ చేస్తున్నామని కేటీఆర్ అన్నారు. ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి, మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు మిద్దెల జితేందర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారతదేశంలోని 140 కోట్ల ప్రజలు దేవుడిగా కొలిచే అంబేద్కర్ పై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. దీన్ని ప్రధాని నరేంద్ర మోడీ వెనక్కి వేసుకోవడం సరైంది కాదన్నారు. అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద విమర్శ చేసిండు. దేవుని స్మరించుకుంటే బాబాసాహెబ్ స్మరించుకుంటే ఏమొస్తుంది, దేవుని స్మరించుకుంటే పుణ్యమన్న వస్తుందని. ఈ భారతదేశ స్వతంత్ర పోరాటంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక ప్రముఖమైన పాత్ర. ఆయన భారతదేశ ప్రజలందరికీ, బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన జాతులందరికీ పాటుపడుతున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజా సంక్షేమం కోసం పాటుపడట్లేదు. వారిని వెంబడే మరి పదవి జనాభాలో హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి సర్వధర్మాలు, సర్వ మతాలు ఉంటున్నాయి. వారందరినీ విభేదించే విధంగా ఈరోజు బాబాసాహెబ్ గారిని అవమానించడం అనేది చాలా తప్పు. కాబట్టి వారిని మరి ఆ పదవి నుంచి తొలగించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. శాసనసభలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. మెస్ ఛార్జీలు, రైతు బీమా, వ్యవసాయ యంత్ర పరికరాలకు డబ్బులు ఇవ్వలేదని నిరూపిస్తే తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని బట్టి విక్రమార్కకు హరీష్ రావు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మెస్ ఛార్జీలు పెంచిందని, వ్యవసాయ యంత్ర పరికరాలకు రైతు నిధులు ఇచ్చామని, తాను చెప్పింది తప్పని నిరూపిస్తే రాజీనామాకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. ఫార్మ్ మెకనైజేషన్ కు బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1 ఇవ్వలేదు అన్నాడు. డ్రిప్ స్ప్రింక్లర్లకు ₹1 ఇవ్వలేదు అన్నాడు. రైతు పిల్లలకు పెంచలేదు అన్నారు. సభలో ఇప్పుడే మాట్లాడారు. దీని మీద ఐ వాంట్ టు ఛాలెంజ్ ద మినిస్టర్. ఎందుకంటే అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఇప్పుడే నా రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మెట్ లో మీకు ఇస్తా. ఒకవేళ ఇవన్నీ వీటికి మేము ఇచ్చుండకపోతే నా రాజీనామాను మీరు యాక్సెప్ట్ చేయండి. ఇచ్చుంటే బట్టి గారు రాజీనామా లెటర్ను సీదా గవర్నర్ దగ్గరికి పోయి ఇస్తారా అని మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నా. రంగంపేట కుచ్చర్లపాటి శివరామరాజు సారథ్యంలో తూర్పు గోదావరి జిల్లా సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన 106వ సమామి మీ శ్రీ సాయి శతరుద్రీయం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక కార్యక్రమంలో డాక్టర్ కొటారు సాయి శ్రీహరి ప్రసాద్ శర్మ మాట్లాడారు. వేదాధ్యయనం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చునని, దీనిని భావితరాలకు అందించడానికి అందరూ కార్మోన్యుకులు కావాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా లింగమూర్తికి 106వ ఏకాదశ మహాన్యాస పూర్వకంగా రుద్రాభిషేకం చేశారు. ఏ ప్రాంతాలలో అయితే
ఉద్భవించారు, అవతరించారు. అదే సమయంలో మనం కూడా మానవ జన్మ ఎత్తి వారు స్థాపించినటువంటి శ్రీ సత్యసాయి సేవా సంస్థల్లో మనమందరం కూడా క్రియాశీలక సేవాదళ సభ్యులుగా ఆధ్యాత్మిక సాధనా మార్గంలో పయనించేటువంటి అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మహత్యాత్ పూతో భవతి కుటాకృత్యాత్ పూతో సర్వదా సత్కృత్వా జపేత్ అనేన జ్ఞానమాప్నోతి సంసారార్ణవతారకం. పుట్టడం చావడం అనేటువంటి ఈ యొక్క సైకిల్ నుంచి విముక్తి కలిగించేటువంటి మార్గం ఏదైనా ఉన్నది అంటే అది బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో 4,17,000 కోట్లు అప్పు చేసే కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాల్లోనే 1,27,000 కోట్లు అప్పు చేసిందని హరీష్ రావు విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన 72,000 కోట్లు అప్పు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ల ద్వారా వచ్చిన అప్పు 11,000 కోట్ల అప్పు, బట్టి గారు కలిపిన 15,000 కోట్లు, మొత్తం 1,00,000 కోట్లు బీఆర్ఎస్ కు సంబంధం లేని అప్పును కలిపారని ఎద్దేవా చేశారు. ఆర్బీఐ లెక్క చెప్తా, మీ లెక్క చెప్తా. ఇప్పుడు మీ లెక్కలో ఉన్నా ఇప్పుడు మీ లెక్కలు మీ బండారం బయట పెట్టినాయి కదా. బట్టి గారు చేసిన అప్పు 15,000 మా ఖాతాలో కలిపిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన 72,000 మా ఖాతాలో కలిపినవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు కార్పొరేషన్ల ద్వారా ఉన్న 11,000 మా ఖాతాలో కలిపి 1,00,000 కోట్లు బీఆర్ఎస్ కు సంబంధం లేని అప్పును బీఆర్ఎస్ ఖాతాలో వేసిందైతే ఇప్పుడు కుల్లా చెప్పినా నువ్వు ఒప్పుకున్నావు. 1,00,000 కోట్లు మాకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెయ్యని దాన్ని కూడా మా ఖాతాలో వేసినాడు, ఒప్పుకున్నావు, ధన్యవాదాలు. ఇక రెండవది ఇందులో ఇంకొక 2 ఉన్నాయి అధ్యక్ష. 4,17,000 కోట్లు మాత్రమే. ఈ 4,17,000 కోట్లలో కూడా కరోనా సమయంలో ఇందాక నేను చెప్పిన ఉదయ్ స్కీమ్ కానీ, రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్స్ కానీ, కరోనా సమయంలో తీసుకున్న 39,000 కూడా ఇలా ఉన్నాయి. 39,000 కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో తీసుకున్న అప్పు కూడా కలిపి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తీసుకున్న అప్పు కేవలం 4,17,000 మాత్రమే. కానీ మీరు మొదటి సంవత్సరమే 1,27,000 చేసిండ్రు. మేము 10 ఏళ్లలో 4,17,000. సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు బోనాలు ఎత్తుకొని దీక్షా శిబిరం నుంచి భువనగిరిపట్నంలోని కలెక్టరేట్ ప్రధాన గేట్ ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. అక్కడి నుండి రాయగిరి యాదగిరిగుట్ట ఆర్చి వద్ద నినాదాలు చేసి అక్కడి నుంచి దుర్గామాత ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు. సర్వశిక్ష ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలని అమ్మవారికి మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందుకూరి యాదగిరి, జిల్లా కార్యదర్శి తిరుపతి, అరుణ, సంధ్యారాణి, కవిత తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూక్యా జాన్సన్ నాయక్ రైతులు మరియు పార్టీ నాయకులతో కలిసి మాట్లాడుతూ కడం ప్రాజెక్టు నుంచి 3 మండలాల రైతులకు ప్రాజెక్టు నుంచి నీటి విడుదలపై అధికారులకు వినతి పత్రాలు ఇస్తే కాంగ్రెస్ నాయకులు ఏది పడితే అది మాట్లాడడం సరికాదని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజారాం రెడ్డి ఫజల్ ఖాన్ అన్నారు. యాసంగి పంటకు నీళ్లు ఎప్పుడు వదులుతారో ఖచ్చితమైన ప్రణాళికను ప్రకటించాలని కోరారు. నిన్నటి రోజు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా నాయకులు జాన్సన్ నాయక్ గారు కొంతమంది రైతుల విజ్ఞప్తుల మేరకు కానీ రైతుల సమస్యలు తెలుసుకొని మేమిచ్చింది ఒక అధికారికి విజ్ఞాపన పత్రం మీటింగ్ ఏర్పాటు చేయమని. మీరు చేసే పని మీరు చేయక మమ్మల్ని ఏనిస్తలేదు, అక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు. మీరు ఇప్పటికైనా ఈ విమర్శలు మానుకొని తక్షణమే మీరు కడంలో మీటింగ్ పెట్టి మీరు ఎంత లభ్యతున్నది రైతులకు ఎంతవరకు ఇవ్వగలుగుతారు, ఏ డిస్ట్రిబ్యూషన్ వరకు ఇవ్వగలుగుతారు, ఏ గేజ్ వరకు ఇవ్వగలుగుతారు. ఉన్నాం రైతుల పోరాటంలో, రైతుల తరఫున పోరాడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక ముందు ఇలాంటి అయితే మాత్రం తస్మత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. కొందరు నాయకులు
తెలియని ఏదో మాటలు మాట్లాడతారు. ఏం మాట్లాడతారో కూడా వాళ్ళకి అర్థమైతలేదు. వాళ్లకు అసలు వాళ్ళది భవనేందో తెలియదు ఇప్పటి వరకు. వాళ్ళ గ్రూపు రాజకీయాలు చెప్పేసి వాళ్ళ నాయకుల దగ్గర మొప్పు కొరకు ఏదో ఒకటి ఇద్దామని చెప్పి మాకు సోషల్ మీడియా వైరల్ అయ్యే అవసరం లేదు. మేము రైతుల తరఫున పోరాడే వాళ్ళం. మాకు రైతుల దగ్గర ఉన్నది మాదేందో మాకు తెలుసు. మీ మొప్పు కొరకు మీరు లేనిపోని మాటలు చేస్తే చస్మత్ జాగ్రత్త అని. స్మార్ట్ చాయిస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ CEO ఆర్ శివకుమార్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ యూనివర్సిటీ సౌత్ ఇండియా అడ్మిషన్ పార్ట్నర్ అంటే స్మార్ట్ చాయిస్ ఎడ్యుకేషనల్ అని అండర్ గ్రాడ్యుయేట్ కోసం 2025-26 కోసం అడ్మిషన్లను ప్రకటించడానికి సంతోషిస్తున్నామని తెలిపారు. Offering almost 119 courses and we have 19 departments in ITM University. We have engineering there, we have management courses there, we have paramedical courses, we have management MBA courses. So all professional courses we are offering in ITM University Gwalior. In this university we have almost 12,000 students and we have students from 24 different countries. This year we have started one initiation, that is we are establishing one center of excellence there in ITM University Gwalior, where we are running few signature courses of ITM. Basically we are running artificial intelligence and machine learning. ఇండియన్ స్టూడెంట్స్ కానీ తెలుగు వాళ్ళకి ఎస్పెషల్ తెలంగాణ ఆంధ్రాలో ఎడ్యుకేషన్ బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. సో దీనికోసం అని మనం యూనివర్సిటీ సైడ్ నుంచి స్కాలర్షిప్ కోటా కింద మనం తీసుకొని బెస్ట్ ప్రైజ్లో మన స్టూడెంట్స్కి సర్వీస్ చేసేకి యూనివర్సిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఆ స్కాలర్షిప్ ప్రొవైడ్ కింద మన స్టూడెంట్స్ అందరికీ కూడా మనం పటాన్చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పటాన్చెరు మండల్ చిట్కుల్ గ్రామ పంచాయతీ పరిధిలో వడ్డెర బస్తీలో కార్టెన్ సర్చ్ నిర్వహించామని ఈ తనిఖీలో 10 టాటా ఏసీలు 70 ద్విచక్ర వాహనాలు 3 కార్లు సరైన పత్రాలు లేకుండా ఉన్న వాటిని సీజ్ చేశామని తెలిపారు. ఈ కార్టెన్ సర్చ్ లో 8 మంది సిఐలు 20 మంది ఎస్ఐలు 100 మంది కానిస్టేబుల్ పాల్గొన్నారని తెలిపారు. ఎస్పీ గారి ఆదేశం ప్రకారం చిట్కూలు గ్రామంలోని వడ్డెర బస్తీలో CCC ప్రోగ్రామ్ అంటే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్, దీన్నే కార్డనర్ సర్చ్ కూడా అంటారు. దీనిలో భాగంగా మొత్తం ఒక 100 మంది కానిస్టేబుల్, ఒక 20 మంది ఎస్ఐలు, ఒక 8 మంది ఇన్స్పెక్టర్లతో కలిసి ఒక 70 మోటార్ సైకిళ్ళు, ఒక 3 కార్లు, ఒక 10 టాటా ఏసీలు సీజ్ చేయడం జరిగింది. అవి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తూ ఉన్నాము. అవి వెహికల్స్ ఏమన్నా ఎవరన్నా దొంగతనం చేసుకొచ్చి ఇక్కడ అమ్మిరా, లేకపోతే ఇంకా ఏమన్నా వైలేషన్స్ ఉన్నాయని చెక్ చేసి దాని మీద యాక్షన్ తీసుకుంటాం. అసెంబ్లీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ హరీష్ రావు తనను యూజ్లెస్ ఫెలో అన్నారని, దీనిని ఖండిస్తున్నానని హరీష్ రావు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక సభ్యుని పట్టుకొని యూజ్లెస్ ఫెలో అని అంటున్నా అంటే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష, క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ఇది చాలా అన్యాయం, ఇది చాలా అన్యాయం. కాకినాడ జిల్లా మాల సంఘాల జేఏసీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 19న కాకినాడ జిల్లాకు రాబోతున్న మిశ్రా 1 మ్యాన్ కమిషన్ ను వ్యతిరేకిస్తూ అందరూ నల్ల దుస్తులు ధరించాలని, రావాలని 1 మ్యాన్ కమిషన్ కి వర్గీకరణకు వ్యతిరేకంగా వినతి పత్రాలు అందించాలని సూచించారు. అదేవిధంగా గో బ్యాక్ మిశ్రా కమిషన్ అనే నినాదాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మిత్రులందరికీ ఉద్యమ జై భీములు. నా పేరు మాతా సుబ్రహ్మణ్యం. నేను కాకినాడ జిల్లా మాల సంఘాల జేఏసీ అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నాను. బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. అయితే మొన్న గుంటూరులో జరిగిన కార్యక్రమం ఏదైతే ఉందో, చలో గుంటూరు మాలల మహాగర్జన్ను జయప్రదం చేసిన అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు, జైభీములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఏదైతే వర్గీకరణకు వ్యతిరేకంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశామో, ఆ సభకు అన్ని గ్రామాల్లోనూ కింద స్థాయి నుంచి ఉన్న లీడర్స్ ఎంతో కష్టపడి నిద్ర నిప్పులు లేకుండా ప్రజలందరినీ చైతన్యపరిచి 19వ తారీఖున రాబోయే 1 మ్యాన్ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకించాలని, ప్రతి గ్రామం నుంచి కూడా గో బ్యాక్ మిశ్రా కమిషన్ అనే నినాదాలతో బయలుదేరి రావాలని 19వ తారీఖున కలెక్టర్ ఆఫీసులో ఈ మిశ్రా కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు వినతి పత్రాలు స్వీకరిస్తామని చెప్పారు. కాబట్టి జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి కూడా మీరు ఫ్లెక్సీలు పట్టుకొని, ప్లకార్డులు పట్టుకొని, బైకుల ద్వారా నిరసన తెలియజేస్తూ గో బ్యాక్ మిశ్రా కమిషన్ అనే నినాదంతో కాకినాడ 19వ తారీఖు 10 గంటలకు చేరుకోవాలని తెలియజేస్తూ ఉన్నాము. ఈ వర్గీకరణ అనే అంశం అంతమయ్యే వరకు కూడా మన ఐక్యత ఇలాగే ఉండాలా, మన పోరాటం ఇలాగే ఉండాలని తెలియజేస్తూ ఉన్నాను. జై భీమ్.
పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సద్గురు మహాదేవ స్వామీజీ మాట్లాడుతూ భారతదేశంలో హిందువులు సనాతన ధర్మాన్ని మరుస్తున్నారని, హిందువుల ఆలయాలపై దాడులు ఆగట్లేదని, అందరూ ఐక్యమత్యంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు దీపక్ గౌడ్, మహేష్, రమేష్ యాదవ్, వీర ధర్మజ స్వామి, శశిధర్ స్వామి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రాంతంలో ఉన్నవాళ్ళు, మండలంలో ఉన్నవాళ్ళు, జిల్లాలో ఉన్నవాళ్ళు 22 నాటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకుపోవాలని సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉన్న శుభవేళ. మా వంతు సహకారాన్ని మీకు అందిస్తామని, ఇది వైభవంగా జరగాలని మేమందరం కోరుకుంటూ మిమ్మల్ని పూర్తి సహకారం అందించడానికి మా వంతు సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాం. దేవస్థానం వీరంగూడ గుట్ట ప్రాంగణంలో ఈరోజు మరి మన సద్గురు మహాదేవ్ స్వామీజీ గారు మన ఈ యొక్క శివాలయం టెంపుల్కు రావడం, మేము వారిని ఆశీర్వాదం తీసుకొని స్వామి చేయాలని మీడియా తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. విందాం, మన ధర్మాన్ని జాగృతి చేసుకుందామనే ఉద్దేశంతో, అదేవిధంగా నా దేశం, నా ధర్మం, సనాతన బోర్డే నా లక్ష్యం. భారతదేశంలో మొట్టమొదటి సనాతన బోర్డు ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ కార్యక్రమం ఏదైతే ఉందో అది బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఒడిలో ఈ బీరంగూడ గుట్ట పైన మొట్టమొదటిగా తెలంగాణలో భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కదలి రండి, కదలి రండి, ఓ నవ భారత యువకులార కదలి రండి. కాబట్టి మనమంతా కట్టుగా సాధ్యం కూడా మల్లికార్జున స్వామి దేవాలయం అతి రహస్యమైనటువంటి గుహ ఉంది. అది అందుబాటు లేదు. ఆ విషయం కూడా చాలా మందికి తెలియదు. కానీ పతంజలి మహర్షి యోగాసనం రాసింది, ఆ యోగా జ్ఞానం అందించింది ఈ క్షేత్రంలోనే, ఈ మల్లికార్జున ఒడిలోనే, అతి పురాతన దేవాలయంలోనే జరిగింది. కాబట్టి ఆ యోగాతోటే ఈ రోజు అందర్యం అనేది జరుగుతుంది. కాబట్టి యోగా గురు ఏదైతే పతంజలి మహర్షి గారు ఇక్కడనే ప్రారంభించారో ఈ భారతదేశం లోపల కానీ యావత్ ప్రపంచానికి కానీ సనాతన ధర్మ జాగృతి, సనాతన జ్ఞానం అనేది మళ్ళీ ఇక్కడి నుంచే ప్రారంభం కావాలని. చిలకలగూడ రైల్వే కాలనీలో ఆంజనేయపుత్ర భజన సమాజ్ ఆధ్వర్యంలో ఎం ప్రభు గుప్తా అయ్యప్ప స్వాములకు నిత్య అన్నదాన అల్పాహార కార్యక్రమాన్ని 19 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని, ఇళ్లలో వసతి లేని అయ్యప్ప స్వాముల కోసం ఈ అన్నదాన వితరణ చేపట్టడం జరుగుతుందని ప్రభు గుప్తా గురుస్వామి తెలిపారు. స్వామి శరణం, స్వామి శరణం. చిలకలగూడ రైల్వే కాలనీలో ఈ యొక్క మహా అన్నదాన కార్యక్రమము మరియు మహా అల్పాహార కార్యక్రమము, ఎవరికైతే వసతి లేని స్వాములు ఉంటారు కదా, వ్యాపారాలు, ఉద్యోగాలు, ఆటో డ్రైవర్లు, హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు, దుకాణాల్లో పనిచేసే వాళ్ళు, ఎవరికైతే ఇంట్లో వసతి లేదో వాళ్ళ కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. నిత్య అన్నదానం మండల కాలం జరుగుతుంది. గత 18 సంవత్సరాల నుంచి చిలకలగూడ కట్టమైసమ్మ దేవాలయంలో జరిగేది. ఈ సంవత్సరం ఇక్కడ జరుగుతుంది. చాలా బ్రహ్మాండమైన చోటు ఇది. అమ్మవారు భూతల్లి కనుకరించి ఇక్కడ శబరిమలలో పంబా నది తీరాన హర్యానవటంలో జరిగినట్టు జరుగుతుంది. ఇక్కడ భక్తులు చాలామంది వస్తారు, ఇక్కడ సేవ చేస్తున్నారు. మా బస్సి వాళ్ళు, సివిల్ స్వాములు కూడా, వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నారు. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం స్థాపించారు 18 మెట్ల మీద. మనం దీక్ష చేసి ఆ మెట్లను ఎక్కుతూ వెళ్తున్నాము. మనం ఏ విధంగా దీక్ష చేయాలో ఆ విధంగా దీక్ష చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న పనులు జరుగుతాయి, మనం అనుకున్న పనులు జరుగుతాయి. చాలా గొప్ప దీక్ష. ఈ గొప్ప దీక్షను ఇక్కడ ఏదైతే అన్నదానం అల్పారం చేయడానికి ఇక్కడ వచ్చేసి రాజ్ న్యూస్ వాళ్ళు, మిత్రులు వాళ్ళు వచ్చారు. మా ద్వారా వీధిల గురించి నేను చేస్తే భగవన్నామ స్మరణకు డబ్బులు ఆశించకుండా చేస్తా. నాతో పాటు ఉన్న మా స్వాములందరూ కూడా అదే బాటలో నడుస్తున్నారు. వేరే వేరే భజన టీంలందరూ కూడా ఈ బాటలో ఉంటే బాగుంటుంది. 2 మహినే అమారా 10 మహినే తుమారా అన్నట్టుగా 2 నెలలు దేవుని సేవలో ఉండి సేవ చేసి 10 నెలలు మనం రోడ్డు మీద వ్యాపారంలో, ఉద్యోగంలో సంపాదించుకుంటే బాగుంటుంది. ఈ మార్గంలో అందరూ నడిస్తే మనకి హిందూ ధర్మం చాలా పెద్దగా పెరుగుతుందని చెప్పేసి. మంచిర్యాల జిల్లా జన్నారంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా డాక్టర్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు భరత్ కుమార్, బీసీ సంఘం నాయకులు నరసింహులు మాట్లాడుతూ పార్లమెంట్ ఉభయ సభల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారత రాజ్యాంగం రచించిన అంబేద్కర్ పట్ల అసభ్య పదజాలంతో కించపరిచినట్లు మాట్లాడడం సబబు కాదని, వెంటనే దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేక మా అందరి ఆరాధ్య దైవం
భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి ఆ సభలో పేరు తీస్తూ అవమానపరిచే విధంగా మాట్లాడి అంబేద్కర్ 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 అని ఎన్నిసార్లు మాట్లాడతారు అని ఒక విధమైన అసభ్య పదజాలాన్ని వాడినట్టు వాడి ఆయన కీర్తిని అపకీర్తి మావాడని ముసలి కన్నీళ్లు గార్చిండ్రో, ఏదైతేనేమి మీ యొక్క కుట్ర బుద్ధి అంబేద్కర్ గారిపై ఉన్నటువంటి మీ బుద్ధి భావే ప్రపంచానికి అర్థమైంది. మరి దేశ ప్రజలందరికీ విన్నవిస్తా ఉన్నాం, ఇలాంటి నాయకులను మనం ఎన్నుకోవద్దు. పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులు అడిగే ప్రశ్నలకు హుందాగా ఉన్నందుకు ప్రతి సోదరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం, జైభీములు తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దేశంలో శాంతి నెలకొల్పే విధంగా మరి కేంద్ర ప్రభుత్వం ఉండాలని మరి హోంమంత్రికే నాయకుడైనటువంటి అమిత్ షా ఈ విధంగా ప్రవర్తించవద్దని మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా జైభీములు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధి హైదర్ షా కోర్ట్ సన్ సిటీలోని ఓ అపార్ట్మెంట్ మొదటి అంతస్తులో కాలింగ్ బిల్ కొట్టి డోర్ తెరిచిన వెంటనే మహిళ మెడలో నుంచి 4 తులాల పుస్తెల తాడును లాక్కెళ్లిన దొంగ సీసీటీవీ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు మరియు ఎమ్మెల్యేలతో కలిసి చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం మాజీ సర్పంచ్ రాజేందర్, మాజీ వైస్ ఎంపీపీ నవీన్ గుప్తా, అంబేద్కర్ యువజన ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వనమాల రాములు, మాజీ సర్పంచ్లు, యువజన సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. జగిత్యాల రూరల్ కల్లెడ గ్రామంలోని రైస్ మిల్లోని సివిల్ సప్లై మరియు విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి రైస్ మిల్లులో నిల్వ ఉంచిన 10 క్వింటాల పీడీఎస్ బియ్యం, 160 క్వింటాల నూకలు పట్టుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ జరిపి కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు శ్రీ ఆంజనేయ రైస్ మిల్ కల్లెడలో పీడిఎస్ బియ్యంని నూకలుగా చేస్తున్నారని పరిశీలించి తెలుసుకొని వాళ్ళకి వచ్చిన సమాచారం మేరకు మిల్లుకి వచ్చి 10 క్వింటాల పీడిఎస్ రైస్ను మరియు 160 క్వింటాల నూకలను సమాచారం మేరకు మేము ఆ మిల్లు పేరు మీద 6A కేసు నమోదు చేసేటకు పంచనామా నిర్వహించి తదుపరి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తాం. సంగారెడ్డి జిల్లా పాడి గ్రామంలో యూకో బ్యాంక్ పటాన్ చెరు శాఖ వారు కృతజ్ఞతా సభ ఖాతాదారుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ హెచ్ఆర్ విజిలెన్స్ మేనేజర్ పవన్, శ్రీకాంత్ జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం, పటాన్ చెరు బ్రాంచ్ మేనేజర్ శశిభూషణ్, డిప్యూటీ జనరల్ మేనేజర్ వాసుదేవరెడ్డి హాజరయ్యారు.
కృతజ్ఞత నోటితో కృతజ్ఞత చెప్పి వెళ్ళిపోతే ఏమవుతుందండి? ఏమవ్వదు. మనం ఈ విలేజెస్ ని స్వర్ణ పార్టీ గన్పూర్, బంగారు పార్టీ గన్పూర్ తల్లులుగా మార్చుకోవాలి. ఇది మార్చుకోవడానికి బ్యాంకుతో ఎలాంటి సహాయం కావాలన్నా కానీ మేము తోడ్పడతాం. ఫస్ట్ ఈ మహిళలకు కానీ టీచర్ల విషయంలో కానీ ఈ డాక్టర్ మహిళలు కానీ అక్కడ కట్టడానికి కూడా కొంచెం ఇబ్బంది అవుతున్నారు. అలాగే చాలా బాగా చెప్పారు సార్. అవన్నీ అందరూ గుర్తుంచుకొని మీరు డ్వాక్రా వాళ్ళు స్పెషల్గా మహిళలు కూడా మీరు మీ మీటింగ్స్ అప్పుడు చాలా విషయాలు దృష్టిలో ఉంచుకొని అందరికీ చెప్పండి. ఎలాంటి యాక్ట్ జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ ఓటీపీ చెప్పకుండా చూసుకొని ఈ మహిళలు కానీ ఇక్కడ అటెండ్ అయిన మా ఖాతాదారులందరూ చేతనంగా ఉంటారు అండ్ ఈ సైబర్ ఫ్రాడ్స్కి లోన్ అవ్వరు. నేను మరొకసారి చెప్తున్నానండి, ఎలాంటి సైబర్ ఫ్రాడ్కి మీరు ఒకవేళ లోన్ అవ్వకూడదు. లోన్ అయినా కానీ మీరు 1930 నంబర్కి ఇమీడియట్ ఇన్ఫార్మ్. జగిత్యాల సబ్ జైల్లో ఖైదీగా ఉన్న ఖ్యాతంకు గుండెపోటు రావడంతో పోలీసులు హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మలేషియా మృతి చెందాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఫార్ములా ఈ రేస్ పై అసెంబ్లీలో చర్చించాలన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు మిద్దెల జితేందర్. అసెంబ్లీలో మంత్రి బట్టి విక్రమార్క వ్యాఖ్యలపై మండిపడ్డ ఎమ్మెల్యే హరీష్ రావు. సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన రుద్రాభిషేక కార్యక్రమం. తమ ప్రభుత్వ హయాంలో చేయని అప్పును తమ ఖాతాలో రుద్దారన్న ఎమ్మెల్యే హరీష్ రావు. సో ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.